హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము చేగల మండలంలో ఉన్న మార్కుంటపాడు గ్రామానికి అయితే వెళ్తాం. వెళ్ళే మార్గంలో ముందు మనకి ఒక ప్లేస్ అయితే వచ్చిందండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది రైస్ మిల్ అనుకున్నారు. ఒకప్పుడు ఇది అటల్ ఫ్యాక్టరీ అండి. కొరూరులో అటల్ ఫ్యాక్టరీ అయితే చాలా బాగుండేది ఇక్కడ, కానీ ఇప్పుడు అయితే క్లోజ్ అయింది. ఇది ఆల్రెడీ మనం చూసే కదండి, చేగల రైల్వే స్టేషన్ రోడ్డు ఇదేనండి. చుట్టూ పొలాలు ఉండి మధ్యలో ఇల్లు అంటే ఎలా ఉంటుంది తెలుసండి? ఇలా ఉంటుందండి. ఇటు చూసిన పొలాలు మధ్యలో ఒక ఇల్లు అండి, చాలా బాగుంది. మన గంగలు వచ్చినా సరే అలాగే ఉంటుందండి. అయితే మనకి ఇంకా ఎదరికెళ్ళే కొద్దీ ఇంకా మనకి ఎన్నో విశేషాలు కనబడుతుంటాయి. ఈ ఊరు వెళ్ళాలంటే మనం ఈ రైల్వే గేట్ అనేది దాటాలండి. మన అదృష్టం బాగుంది, ఓపెన్లో ఉంది, మనం వెళ్ళిపోదాం. అసలు ఆగకూడదు, ఎందుకంటే మనము మార్కుంటపాడు ఎలా ఉందో చూద్దాం. చూసారండి, వచ్చేసాం. వావ్, మనకై ఎదురుగానే జయంత్ స్కూల్. అసలు మన పేరు మీద ఒక స్కూల్ ఉందంటే వేరే లెవెల్ కదండి. ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇదే ఊరు వచ్చి చదువుకుంటారంటండి. నెక్స్ట్ లెవెల్. మన పేరు మీద ఒక స్కూల్ ఉందంటే నెక్స్ట్ లెవెల్ కదా. ఒకవేళ మీ పేరు మీద కూడా ఏదైనా స్కూల్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ ఊరి యొక్క అందాలను మరెన్నో విశేషాల గురించి ఈ ఊరు లోనికి వెళ్ళే తెలుసుకుందామండి. కానీ ఎటు చూసిన పచ్చదనం ఏమో నెక్స్ట్ లెవెల్ అండి. ఈ ఊరు చాలా చక్కగా ఉంది. ఇంకా ఎదరల్లి మన ఈ ఊర్లో ఇంకేం తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టార్ట్ ఎదురుగా ఒక రోడ్డు అయితే ఉంది. ఈ రోడ్డు ఎలా ఉందో ఏంటి, అసలు ఈ రోడ్డు ఎక్కడి వరకు వెళ్తుందో ఒకసారి ఇది కూడా తెలుసుకుందాం. పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు రోడ్లో చూస్తుంటే చాలా చక్కగా ఉందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే పల్లెటూరు అందాలన్నది ఈ ఊర్లో చాలా చక్కగా కనపడడం అయితే జరుగుతుంది. ఓ, ఈ రోడ్డు శ్రీ దానమ్మ తల్లి ఆలయం దగ్గరకు వస్తుందా? ఓకే, ఆలయం అయితే చాలా చక్కగా ఉంది కదండి, చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి చాలా రోడ్డు అయితే చాలా కొంచెం బాగలేదండి. రోడ్డు కూడా త్వరగా వేస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఈ కాలనీలో అయితే చాలా చక్కగా ఉంది కదా. ప్లేస్ చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారంట, చాలా చక్కగా ఆడతారు, రోజు ఆడతారంట, చాలా బాగుంది. మ్యారేజ్లు చేసుకోవడానికి కూడా ఇక్కడ చాలా అనుకూలంగా అయితే ఉంది. ఫంక్షన్ హాల్స్ కూడా వెళ్ళక్కర్లేదండి. అదే పల్లెటూరు యొక్క అందాలు. అలాగే మనం ఇంకా ఊరైతే ఇంకా చక్కగా చూసుకుంటూ వెళ్దాం. అయితే రోడ్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నవి. ఈ రోడ్లు కూడా ప్రభుత్వం త్వరగా వీటి గురించి ఆలోచించి త్వరగా వీళ్ళకి మంచి రోడ్లు అనేది నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకా ఎదురుకు వెళ్దాం, ఏమేమి చూద్దాం. మీరు చూస్తున్నట్లయితే ఇది చూసారండి, శోషణ అండి. పల్లెటూరులో ఎలా చెప్తారో తెలుసా? ఇదిగోండి, మనకైతే టెర్రస్ పైన పెడతారేమో, కానీ ఇక్కడ ప్లేస్ తక్కువ కదా. సచివాలయం బాగుంది. ఓకే, చాలా సచివాలయం కూడా కొత్తగా కట్టినట్టున్నారు ఇక్కడ, చాలా చక్కగా ఉంది కదండి. ఇక్కడ నుండి మనం అలాగే స్ట్రైట్గా వెళ్తే మనకి ఎన్టీఆర్ స్టాచ్యూ అన్నది మనకు కనిపిస్తుందండి, ఎన్టీఆర్ గారిది. దాని పక్కనే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి, చాలా చక్కగా ఉంది కదండి. ఈ ప్లేస్ కూడా చాలా చక్కగా ఉండి చాలా అద్భుతంగా ఇక్కడైతే ఉందండి. ఆంధ్రప్రదేశ్ సూపర్. ఇక్కడ ఫిష్ కూడా ఫ్రీగా వస్తుంది అనుకుంటారేమో. ఫిష్ అయితే ఫ్రీ కదండి, కొనాలి. మెడికల్ షాప్ కూడా ఇక్కడ అవైలబుల్. వావ్, పల్లెటూరు అయినా సరే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, వీళ్ళకి ఏదైనా అత్యంత అవసరం వచ్చి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మనం దాదాపుగా ఎక్కడికి వెళ్ళాలో తెలుసండి? కొవ్వూరు కానీ, చేగలు కానీ, అలాగే నిడదవోలు కానీ వెళ్ళి వీళ్ళు అత్యంత అవసరమైన సరుకులు కానీ, షాపింగ్ కానీ ఇవి అయితే చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే మన ఊర్లో ఉన్న ఎన్నో టెంపుల్స్ గురించి, ప్రతి ఒక్క టెంపుల్ గురించి మనం తెలుసుకుంటాం. అలాగే ఈ ఊర్లో ఉన్న టెంపుల్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మీరు చూస్తున్న టెంపుల్ అయితే శివాలయం అండి. శివాలయము చాలా చక్కగా ఉంది. అసలు పల్లెటూరు లాగా లేదండి, చాలా అందంగా చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాం, అంత చక్కగా ఉంది. ఒకసారి మీరు చూడండి, దేవుని దర్శనం అయితే చేసుకోండి. శివుని దర్శనము చాలా చక్కగా ఉంది కదండి. ఒకసారి మీరే ఈ టెంపుల్ మొత్తం ఒకసారి చూసారు కదండి, చాలా చక్కగా ఉంది. అలాగే మనకి ఇక్కడ టెంపుల్స్ అన్నీ పక్కనే ఉంటాయండి. ఆ టెంపుల్స్ అన్నీ ఇప్పుడు మనం చూద్దాం. మీరు చూస్తున్న టెంపుల్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి, చాలా చక్కగా ఉంది ఈ టెంపుల్ కూడా. అలాగే మనకి దీని ఎదురుగా మనకి కాలువ లేకపోతే ఏమిటిది? ఓ, నిజంగా కాలువేనండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఉంది, సూపర్ ఉంది కదండి.
ఇలాంటి ప్లేసెస్ అతి తక్కువగా చూస్తూ ఉంటాము. ఇలా టెంపుల్ ఎదురుగా మనకి ఇలాగ కాలువ కానీ లేకపోతే గోదావరి కానీ చాలా తక్కువగా చూస్తాము. మన కొవ్వూరులో కూడా చూసామండి. ఇలాగే మనకి చాలా చక్కగా ఉంటుంది. నాకైతే కొవ్వూరులో చూసిన అనుభూతి నాకు ఇక్కడ వచ్చింది. పక్కన మనకి సాయిబాబా స్వామి వారి టెంపుల్ అయితే ఇక్కడే ఉందండి. చాలా చక్కగా ఉందండి. సాయిబాబా టెంపుల్ కూడా చాలా చక్కగా ఉంది. ఒకసారి మీరు చూడండి. చూసారు కదండి, స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు మీరు. అలాగే మనకి ఇక్కడ మరొక టెంపుల్స్ అన్నవి చాలా చక్కగా కనబడుతూ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. చూస్తున్నది చాలా చక్కగా ఉంది. దాని పక్కనే మనకి ముచ్చల అమ్మవారి తల్లి టెంపుల్ ఉందండి. దాని పక్కన మనకి దుర్గమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. దాని పక్కన మనకి కృష్ణుని గుడి అయితే ఉందండి. చాలా చక్కగా పక్కనే టెంపుల్స్ అన్నది చాలా చక్కగా మనకి కనబడుతూ ఉంటాయి. ఒకసారి మీరే చూడండి. ఈ ఊర్లో ఈ టెంపుల్స్ని చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఒకే చోట అన్ని టెంపుల్స్ అన్నది మనకి దర్శనం అన్నది దొరకడం చాలా నేరుగా చూస్తూ ఉంటాం. అలాగే మనము కొంచెం ఎదరికి వెళ్తే మనకి పాత సచివాలయం అనుకుంటా అండి. ఇది ఇక్కడ కనబడుతుంది. ఇది మన హై స్కూల్ అండి. సారీ, ఎలిమెంట్ స్కూల్. దాని పక్కనే మనకి హై స్కూల్ కూడా ఇక్కడే ఉంది. మన స్కూల్స్ కూడా పక్కనే ఉన్నాయండి. మసీద్ అండి అనుకుంటండి. మసీద్ చాలా బాగుంది. అలాగే మనకి ఈ ఊర్లో బస్ స్టాండ్ కూడా ఇక్కడే మనకి ఈ స్కూల్ పక్కన బస్ స్టాండ్ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుందండి. అలాగే ఇక్కడ మనకి మరొక అద్భుతమైన ఒక టెంపుల్ గురించి మీకు చెప్తాను. అలాగే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది చూడండి. ఈ టెంపుల్ అయితే చాలా చక్కగా ఉందండి. నాకైతే చాలా ఎగ్జైట్గా అనిపిస్తుంది చూస్తున్నా కానీ. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. చాలా చక్కగా ఇక్కడ ఈ స్టాచ్యూ అన్నది కనబడుతుందండి. నేనైతే ఎక్కడ చూడలేదు ఎంత చక్కని రూపము. అలాగే ఈ ఊరి యొక్క అందంగా చాలా చక్కగా ఉంది కదండి. ఈ టెంపుల్ కూడా అంతే చక్కగా ఉందండి. మీకేమనిపించింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ ఊరి యొక్క అందాలను మీరు చూసారు కదండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నది మీ ఊరు అయితే డెఫినెట్గా మీరు కామెంట్ చేసి మీ ఊరు అన్నది మీకు ఎలా నచ్చింది అన్నది కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ ఇది మీ ఊరు కాకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ ఊరు అన్నది ఇలా యూట్యూబ్లో వచ్చిందని వాళ్ళకి చెప్పి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క విలేజ్ని కవర్ చేయడమే మన యొక్క వన్ విలేజ్ వన్ సిటీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ మనకి ఎన్నో న్యూ టెక్నాలజీ వచ్చినా సరే ఇక్కడ ఎడ్ల బండి సహాయంతోనే ఇలా దున్నడం కూడా చాలా విశేషంగా నాకు అనిపించింది. ఎందుకంటారా, ఈ రోజుల్లో ఇంత కష్టపడి దున్నడం అన్నది చాలా తక్కువ మంది చేస్తున్నారండి. అందుకని ఈ అంకుల్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగాను. ఒకవేళ ఇలాంటి కష్టం ఉన్న వారికి మనకు ఒక లైక్ అన్నది డెఫినెట్గా చేయాలి.